ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున, ఈ దినమున, ఈ క్షణమున ఇంతవరకు కూడా మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు ఈ బ్రతుకు నాకు, ఎందుకు ఈ క్షణాన నేను ఈ రీతిగా ఎందుకున్నాను అని ఎన్నోసార్లు ఆలోచిస్తూ తప్పుడు ఆలోచనలతో లేదా తప్పుడు విధానంలో నడుస్తూ ఉంటాం. కానీ దేవుడు మన తోడుగా ఉండి మనల్ని వెన్నుతట్టి నడిపిస్తున్నటువంటి దేవుడు మనకుండగా మనం దిగులు పడుతూ అధైర్యపడుతూ కూడా ఉంటాం. కానీ వెన్నుతట్టి నడిపించే దేవుడు మనతో ఉండగా మనం భయపడనక్కర్లేదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయాన నేను మీకు తెలియచేసినది ఏమనగా, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటం మనకెంతైనా గొప్ప భాగ్యం. దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ఈ లోకంలో ఎవరికో లేని ధన్యతను నీకు ఇస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ లోకంలో ఎందరికో లేదు ఆ భాగ్యం. కానీ ఆరాధించి స్తుతించి దేవుని వాక్యాన్ని వినేటువంటి ధన్యత నీకు నాకు మాత్రమే ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, స్తుతిస్తామో, ఆయన వాక్యానికి విధేయులై జీవిస్తామో, దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇర్మియా 33:3 చూసుకున్నట్లయితే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులుగా నీకు తెలియజేస్తాను. అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన నీ మొరని ఎలా వింటాడంటే, ఆయన చెవితో విని నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. అంటే నీకు ముందు ఏదైనా జరగబోయే విషయాన్ని కూడా ఆయన నీకు తెలియజేస్తానని చెప్తున్నాడు. అంటే ముందు జరగబోయే విషయం నీకు తెలియజేసినప్పుడు నీవు ముందు జాగ్రత్త పడటానికి సిద్ధపడతా ఉంటావు. సపోజ్గా ఎగ్జాంపుల్గా ఏదైనా ఉందనుకో, ఎదురుగా నువ్వు వాహనం తోలుతున్నప్పుడు, ఎదురుగా ఏదైనా వాహనం వస్తున్నప్పుడు తగు జాగ్రత్తను తీసుకుంటావు. కాబట్టి అదేవిధంగా మనం ఏదైనా ముందు జరిగేది దేవుడు చూపించాడంటే తగు జాగ్రత్తగా మనం ఉంటాం. కాబట్టి నువ్వు ఏ పరిస్థితి వచ్చినా సరే దేవునికి మొరపెట్టడానికి నువ్వు ఫస్ట్గా మొదటిగా సిద్ధంగా ఉండు. ఇంట్లో పరిస్థితిని బట్టి దేవుని మందిరం మానేయటం కానీ, ఇంట్లో ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ దేవుని సన్నిధానికి వెళ్లకుండా ఉండటం కానీ, అలాంటిది చేయకుండా నువ్వు ఎప్పుడైతే ఎట్టి పరిస్థితి వచ్చినా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మందిరానికి ముందుగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తావో, మనస్ఫూర్తిగా ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, అప్పుడు ఖచ్చితంగా ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా లేనటువంటి గొప్ప మార్పులను నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ప్రేమైన బిడ్డలారా, గమనించండి, ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ లేనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించి నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి దేవుడు సంసిద్ధంగా ఉంటాడు. ఇట్లా కాకుండా ఎంతోమంది మందిరానికి వెళ్లకుండానే దేవుడు దీవించాలి, మందిరానికి రాకుండానే దేవుడు దీవించాలి. ఇంకొంతమంది ఏంటంటే ఆదివారం వెళ్ళారంటే చాలు, ఒక బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, మళ్ళీ దాన్ని ఆదివారం వచ్చారంటే దాన్ని తీసుకొని వస్తుంటారు. కానీ దేవుడు ఆ రీతిగా మనకు చెప్పాల, అనుదినము మనం ఆయన సేవించే వారమై ఉన్నాం, అనుదినము ఆయన ఆరాధించే వారమై ఉన్నాం. నీ ఉదయాన్ని లెగుస్తున్నామంటే అది దేవుని కృప. రాత్రికాలం మందు పడుకొని ఉదయాన్నే లెగిచి తిరిగి నీ పనిలోకి నువ్వు వెళ్తున్నావంటే అది కేవలం దేవుడిచ్చినటువంటి కృప మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించి ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, ఎంతోమంది దేవుణ్ణి ఆరాధించడం తెలుసు కానీ దేవుడు అంటే తెలిసి కూడా, దేవుడు ఎటువంటి వాడో తెలిసి కూడా దేవుణ్ణి మరచిపోయి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను తలంచుకోకుండా ఆయన మేలులు చేసిన వెంటనే మళ్ళీ పక్కకు వెళ్ళిపోతాం. ఆ రీతిగా ఉండకుండా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఆయన కృతజ్ఞతలమై, ఆయన చేసిన మేలు నీ జీవితాంతము ఆయన స్తుతించినా కూడా నీవు ఆయనకి ఇంకా రుణపడే ఉంటావు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్నేమీ అడగట్లేదు. కానీ నలిగినటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, మనస్ఫూర్తిగా నీ పూర్ణమైన హృదయంతో దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తావో, దేవుడు ఖచ్చితంగా నీ మరణ ఆలకించి నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఫైనాన్షియల్ పరిస్థితులు కావచ్చు, లేదా ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏ సమస్య నుండైనా సరే దేవుణ్ణి ఖచ్చితంగా విముక్తిని కలగజేస్తాడు. అదేవిధంగా
నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతించడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే దేవుని స్తుతించాలి అనే ఒక కాంట్రాక్ట్తో మాత్రం ఉండవద్దు. ఆదివారం స్తుతించండి, సోమవారం స్తుతించండి, మంగళవారం స్తుతించండి. ప్రతిరోజు నీవు దేవుణ్ణి స్తుతించడానికి కొంత సమయం అంటూ నీవు కేటాయించుకోవాలి. దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక గొప్ప భాగ్యం. దేవుని స్తుతిస్తే నీ స్థితులన్నీ కూడా మారిపోతాయి. స్తుతి ద్వారా నీ పరిస్థితి మారుతుంది. స్తుతించడం ద్వారా నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించి దేవుని స్తుతించి ఆయన ఆరాధించవలసిందిగా వాళ్ళందరినీ ప్రేమతో కోరుతూ, ఆయనకు ఎప్పుడు కూడా మనం రుణస్థులమయ్యే ఉంటాం కాబట్టి మనందరినీ ప్రేమతో కోరుతూ, దేవుడి ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మీ వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.